నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ముగిశాయి. ఇక పార్లమెంటుకు సన్నద్ధమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు అండ్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ బీఆర్ఎస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తన ప్రాధాన్యతను ఎంతమేర నిలుపుకుంటుంది అనేది క్వశ్చన్ మార్క్గా కనబడుతోంది. ఈ నేపథ్యంలో 2019లో గెలిచిన 4 ఎంపీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ తరఫున 4 ఎంపీ స్థానాల్లో మళ్ళీ ప్రాస్పెక్ట్స్ అలాగే కంటిన్యూ అవుతూ అసెంబ్లీలో 2 ఎమ్మెల్యేలని అదే ఆ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి గెలుచుకొని మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ బరిలో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసెంబ్లీ ఎన్నికల్లో వారు కోరుట్ల నుంచి పోటీ చేశారు కానీ ఓడిపోయారు. బట్ ఆయన తెచ్చినటువంటి నాయకులు మాత్రం వేరే వేరే నియోజకవర్గాల్లో గెలిచారు. ఆయన పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఉన్న పట్టును సడలించకుండా అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అసలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి విశ్లేషించుకుందాం. పార్లమెంటుకి ఉన్నటువంటి అవకాశాల గురించి కూడా చర్చించబోతున్నాం. నమస్కారం అరవింద్ గారు, చర్చకు స్వాగతం. నమస్కారం సాగర్. అరవింద్ గారు, ఫస్ట్ పోస్ట్ మార్టం చేద్దామా లేకపోతే ఫ్యూచర్లోకి వెళ్దామా? ఇప్పుడు మీ క్వశ్చన్ దానికి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. మీరు ఎట్లయితే మీరు స్టార్ట్ చేశారో ఇంటర్వ్యూ చూడండి. నాకున్న బాధ్యత ఎంపీగా నేను నా పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీని బలపరచాలి. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను. అసలు నేను పాలిటిక్స్లోకి రావటమే మోడీని బలపరచడం అంటే దేశభక్తిని నిరూపించుకోవటమే అన్నది ఒక స్లోగన్ తోటి వచ్చాను. ఇవాళ కూడా నా ఇంటి బయట ఉన్న ఏవైతే ఫ్లెక్సీస్ ఉంటాయో మా ఇంట్లో నిజామాబాద్ కానీ ఆర్మూర్ కానీ హైదరాబాద్ కానీ ఇదే స్లోగన్ ఉంటుంది. సో ఒక ఎంపీగా నేను నా 7 నియోజకవర్గాలు పార్టీకి ప్రతిష్టంగా చేసుకోవాలి. ఇందులో కంపారేటివ్ స్టేట్మెంట్ ఉంది నా దగ్గర. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్, 2023 అసెంబ్లీ ఎలక్షన్స్. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మాకు వచ్చిన ఓట్లు 92,652. ఓట్లలో మాకు వచ్చిన ఓట్ పర్సంటేజ్ 8.51. ఇది 2018లో 7 నియోజకవర్గాలలో కూడా డిపాజిట్లు పోయినాయి. పార్టీని పెంచడం అంటే, పార్టీని ప్రభుత్వంలోకి తేవాలంటే మీకు అంత ఈజీ పని కాదు. అది ఎప్పుడు కూడా పార్టీ ఈ పని నిరంతరం చేసుకుంటూ పోవాలా. 2023 ఎలక్షన్ల కోసము మేము 2019 ఎంపీ అయినప్పటి నుంచే మొదలు పెట్టుకున్నాము. అదే సంవత్సరం నుంచి జాయినింగ్స్ అయ్యాయి. ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్స్ 19లో 20లో 21 వాళ్ళే. లాస్ట్ క్యాండిడేట్ రాకేష్ రెడ్డి 9-10 నెలల ముందు జాయిన్ అయ్యింది. ఆయన కూడా ఓకే. లాస్ట్ మినిట్లో చూసేది ఏమి ఉండదండి. తెల్లారి పరీక్ష ఉంటే ఇవాళ మనం చదువుకునేది ఉండదు. ఎప్పుడో చదువుకొని ప్రిపేర్ అయ్యి ఉంటే కాన్ఫిడెంట్గా రాస్తాము. ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వచ్చిన ఓట్ల సంఖ్య 3,65,374. 92,000 నుంచి 3 లక్షల పైన, 3,65,000 పైన. 8.5% నుంచి 29.5% అంటే 30% దాదాపు. అప్పుడు 51% టీఆర్ఎస్కి వచ్చింది, 38-39% కాంగ్రెస్కి వచ్చింది. 2018లో మాకు 8.5 వచ్చింది. ఇప్పుడు 33 టీఆర్ఎస్కి వచ్చింది, 32 కాంగ్రెస్కి వచ్చింది, 30 బీజేపీకి వచ్చింది. అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ ఎన్నికల్లో మాకు అన్ని ఎక్కడ కూడా డిపాజిట్ పోలేదు. 2 నియోజకవర్గాలు గెలిచాము. మిగిలిన చోట్ల అన్నింటిలో కూడా మంచి ఓట్లు వచ్చినాయి. కాబట్టి 30% ఓటు మనకి రాగలిగింది. సో ఆదిలాబాద్ నాకు తెలిసి 31%, మాది 30% సుమారు. సో నా బాధ ఏంటంటే నేను ఫస్ట్ రాలే, సెకండ్ వచ్చింది రాష్ట్రంలో. ఓకే, జిల్లాల. సో పార్టీ పెరగటము ఇది ఏ నెల 2 నెలల్లో 3 నెలల్లో కాదండి. మీకు 2028 అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఈ రోజు నుంచే ప్లాన్ చేసుకోవాలి. అయితేనే ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వంలోకి వస్తాం. మళ్ళీ ఈ ప్రశ్నగా అందరు అడిగిన ప్రశ్నే మళ్ళీ అదే చర్చలో ఉంది. కాబట్టి ముందంతా కూడా పార్టీ అధికారంలోకి వచ్చే 3 బిల్డ్ అయిన తర్వాత సడన్గా గ్రాఫ్ పడిపోయింది. కాంగ్రెస్ దాన్ని తీసేసుకుంది, కాంగ్రెస్ ఓవర్టేక్ చేసింది మిమ్మల్ని అనేది. అంటే అధికారంలోకి వచ్చే పార్టీ అధికారంలోకి రాకుండా పోవడానికి కొన్ని కీలక నిర్ణయాల కారణంగా నిలిచాయి అనే చర్చ ఉంది కదా. చూడండి, ఒక కారణం, 2 కారణాలు, ఒక మనిషి వల్ల, 2 మనుషుల వల్ల ఏమీ కాదండి. పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. అంతేనా?
భారతీయ జనతా పార్టీ వాస్ క్రూజింగ్ వెరీ స్మూత్లీ 1.5 years బ్యాక్. క్రూజింగ్ అంటే బ్రహ్మాండంగా స్మూత్గా పోతూ ఉంది. అదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి డిపాజిట్లు కూడా కోల్పోతూ ఉన్నారు. బీజేపీ గెలుస్తూ ఉంది. సో అప్పుడు ఎప్పుడు కూడా మనం క్రూజ్ అవుతున్నామని హ్యాపీగా ఉండకూడదు. ల్యాండింగ్ ఎంత సేఫ్గా చేసుకుంటామో పక్కా ల్యాండ్ అయ్యి బయటికి వచ్చే వరకు మ్యాచ్ ఈజ్ నాట్ ఓవర్ టిల్ ద లాస్ట్ బాల్ ఈజ్ బోల్డ్. అప్పటి వరకు మీరు జాగ్రత్తగానే ఉండాలా, కాషియస్గానే ఉండాలా. సో సమ్వేర్ దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఐ విల్ నాట్ బ్లేమ్ వన్ పర్సన్ ఆర్ వన్ రీజన్ ఫర్ దిస్. మల్టిపుల్ రీజన్స్. మీకు ఆదిలాబాద్లో 7 4 మెజారిటీ వచ్చినాయి. మీకు నిజామాబాద్లో 7 2 చోట్లల్లో 30-31% ఓటు వచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎక్కడైనా సీక్వెన్స్ కనెక్ట్ కావాలండి. ఎవ్రీ డాట్ హ్యాస్ టు బి కనెక్టెడ్. నరేంద్ర మోదీ దగ్గర నుంచి మోడీ, అమిత్ షా, నడ్డా గారు, స్టేట్ ప్రెసిడెంటు, ఎంపీ క్యాండిడేటు, ఎమ్మెల్యే క్యాండిడేటు, బూత్ స్థాయి దాకా ఎంత కనెక్ట్ ఉండాలి. కమలం పువ్వు పోయి క్యాంపెయిన్ చేయదండి. దురదృష్టవశాత్తు కమలం పువ్వుకి నోరు లేదు. నోరున్నా అని మనం చూసుకొని పెట్టుకోవాలి అక్కడ. అయితే కమలం పువ్వు యొక్క సిద్ధాంతము, కమలం పువ్వు యొక్క విశేషాలు, మోదీ గారి నాయకత్వంలో జరుగుతున్న డెవలప్మెంటు, ఇవన్నీ చెప్పుకోవాలంటే ఆ చెప్పుకోతగ్గ వ్యక్తిని ఐడెంటిఫై చేసి క్యాండిడేట్గా చేసుకోవాలి. సో డాట్ మిస్ అయిన చోట ఓడిపోయాము, డాట్స్ కనెక్ట్ అయిన చోట గెలిచాము, పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకోటి, మన సాయి గారిది శరీరం ఉంది. సాయి గారు మా బ్రెయిను, హార్టు బాగా చూసుకుంటారు. కిడ్నీకి ఏమైనా అయిందనుకోండి, సాయి గారు అడ్డం పడతారు. ఆదిలాబాద్, నిజామాబాద్లో జాయినింగ్లు అయిపోగానే మొత్తం శరీరం బాగున్నట్టు కాదు, అన్ని చోట్ల కావాలా. సాయి గారు ఓవరాల్ హెల్త్ని చూసుకోవాలా. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ పార్ట్ ఆర్ వన్ ఏరియా ఆర్ వన్ సీట్ ఆర్ 10 seats. When we are fighting 119 seats, we have to make sure all 119 seats we field a strong candidate. And that work is not easy. It has to start from today itself for 2028. 2018, 2019 ఫలితాలు మీరు చెప్పి, ఆ తర్వాత ఇప్పుడు మొన్నటి ఫలితాలు కూడా మీరు చెప్పారు. నిజామాబాద్ వరకు మీరు చాలా క్లియర్గా నంబర్స్తో సహా మీరు చెప్పగలుగుతున్నారు. మీరు ఇందాక పాయింట్ చెప్పారు కదా, మోదీ గారి నుంచి కింద బూత్ స్థాయి నాయకుడి వరకు కనెక్ట్ అవ్వాలని. ఈ కనెక్ట్ అయ్యే క్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ని మార్చడం అనేది డిస్కనెక్ట్గా మీరు భావిస్తున్నారా? అట్లా ఏమన్నా అయిందా? దానివల్ల ఏమైనా చెడిందా, ఏమన్నా బాగుందా అంటే, నాకు బండి సంజయ్ గారిని చేంజ్ చేసే నాటికి మాకు అంత అన్ని చోట్ల బలమైన జాయినింగ్స్ అయినాయా అంటే దానికి ఏమంటారు మీరు? మొత్తం 10 ఉమ్మడి జిల్లాలలో 17 సీట్లలో 119 నియోజకవర్గాలలో అయినాయా? ఓకే, వివిధ కారణాలు ఉండొచ్చు. సో సంథింగ్ మార్చారు. ఈ పార్టీ ఆబ్వియస్ క్రూజ్లో లేదు కదా, అప్పటికి లేదా, క్రూజ్లో లేదు కదా. ఓకే, మనము క్రూజ్ ఎప్పుడు కోల్పోయినామంటే మునుగోడు ఓడిపోయినాక మన క్రూజ్ తగ్గింది. మునుగోడు కంటే ముందు జిహెచ్ఎంసి, హుజురాబాదు, అక్కడ దాకా బాగానే క్రూజ్లో ఉన్నాము. తర్వాత వివిధ కారణాల వల్ల తగ్గుకుంటూ వచ్చింది. ఐ విల్ నాట్ బ్లేమ్ అగైన్. క్రూజ్లో ఉండడానికి సంజయ్ కారణం అనను, క్రూజ్ పోవడానికి కూడా సంజయ్ కారణం అనను, లేదా కిషన్ రెడ్డి గారి కారణం అనను, ఏ ఒక్క కారణం ఉండదండి. ఓకే, సో బీజేపీ అంటేనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా 99లో 85లో మోస్ట్ పాపులర్ నాయకుడు ఆఫ్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్. ఆయన తేలేకపోయాడు. 2004లో 2009లో డి శ్రీనివాస్ అనే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు అంత పాపులర్ కాదు మాసెస్లో. బట్ ఆయన చాకచక్యం ఆయనది, పార్టీని ఇంటాక్ట్గా పెట్టగలిగాడు. సో ఆయనకున్న టాలెంట్ వేరు, రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ వేరు, పాపులారిటీ వేరు. ఈ రెండు ఒక టీం వర్క్ అయినప్పుడే పార్టీ పవర్లోకి వస్తుంది. నేను చెప్పాను కదా, సాయి గారు మొత్తం శరీరాన్ని బాగా చూసుకుంటేనే ముందుకు పోతారు. లేదు నాకు గుండె ఇంపార్టెంటు, నాకు లివర్ ఇంపార్టెంటు అంటే మీ మైండ్కి ఏమైనా ఫస్ట్ కొలాప్స్ అయ్యేది కిడ్నీ.
సో యూ విల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆన్ ద హోల్. ఇట్స్ అ ప్యాకేజ్. టు 119 seats ఇస్ అ ప్యాకేజ్. ఓకే. సో స్టేట్లో మనకి 10th క్లాస్లో మల్టిపుల్ చాయిస్ ఉన్నట్టు అవును. మనకు పొలిటికల్ ఎలక్షన్స్లో మల్టిపుల్ చాయిస్ ఉండదు కదా. ఒకటే ఏమంటారు, నాట్ మల్టిపుల్ చాయిస్, ఆన్సర్ 2 out of 5 అని 5 క్వశ్చన్లలో 2 ఆప్షనల్స్ లేవు కదా. ఓకే సరే, అయితే అరవింద్ గారు, మీరు నేను చాలా రోజులకి మీతో నేను మాట్లాడుతున్నాను కానీ ఇది మీ నియోజకవర్గం నుంచా లేకపోతే ఓవరాల్ స్టేట్ బీజేపీ నుంచా తెలియదు, చాలా మంది మాట్లాడే మాట ఏంటంటే అఫ్కోర్స్ మీరు నాతో ఎప్పుడు అట్లా కనబడదు, మరి మీరు ఆరోగెన్సీ ఎక్కువ ఉంది మీకు అని ఒక ప్రచారం అయితే ఎక్కువ నడుస్తుంది. ఆరోగెన్సీ అది సెల్ఫ్ కాన్ఫిడెన్సా లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇందులో ఏముంటుంది అంటే సార్, పార్టీ పెరిగేటప్పుడు మనము ఒక నాయకుని జాయిన్ చేసుకుంటాం, పార్టీ కొంచెం పెరుగుతుంది, గెలిస్తే స్థాయి వరకు పెరగదు, ఇంకోని జాయిన్ చేసుకుంటాం, మనం గెలవాలి ఎండ్ ఆఫ్ ద డే, ఇంకోళ్ళని జాయిన్ చేసుకుంటాం. సో గెలిచేవాడికి పార్టీ టికెట్ ఇస్తుంది, లేదా మోస్ట్ పాపులర్ ఉన్నవాడికి, సర్వేలో వచ్చిన వాడికి పార్టీ టికెట్ ఇస్తుంది. రానివాడు ఏం చేస్తాడు, వాని కూడా అరవిందే తెచ్చిండు, వీని కూడా అరవిందే తెచ్చిండు, నా మీద ఏదో మాట్లాడుతూ ఉంటారు, నా మీద ఏం దొరకవు మాట్లాడడానికి, అరవింద్ ఆరోగ్యంటు. నేను నా 16 లక్షల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి అందరిని అడుగుతున్నా, నేను 2019 నుంచి ఇప్పటి వరకు నేను సైరన్ కూడా వేసుకున్నా కాన్స్టిట్యున్సీలో. ఎమ్మెల్యేలు గుయ్యా 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 సైరన్లు ముందరో ఎస్కాట్ వెనుకో ఎస్కాట్ పెట్టుకొని అయిపోతూ ఉంటారు, మాజీ నాయకులు కూడా పోతూ ఉంటారు. నేను నా బండ్లు కాన్స్టిట్యున్సీ ఎంటర్ కాగానే సైరన్ అన్నది మోగదు. ఇది 16 లక్షల నిజామాబాద్ ప్రజానీకం ఎవరైనా గమనించుకోవచ్చు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు మాకు ఎస్కాట్ కూడా ఇలే. ఎప్పుడో ఒకసారి జగిత్యాల పోయినప్పుడు ఎస్కాట్ ఉంటుండే ఆ జిల్లాలో, అది ఈ మధ్య 2 years నుంచి అది కూడా లేదు. ఫస్ట్లో కొన్ని రోజులు ఇచ్చిండ్రు. ఆ ఎస్కాట్ వేసుకుంటే వేసుకోవాలి సైరన్, కానీ నిజామాబాద్ జిల్లా ప్లస్ లాస్ట్ 1.5 years నుంచి జగిత్యాల జిల్లా నా బండ్లు సైరన్ మోగనే మోగదు. నాకు అహంకారం ఉంటే నేనేదో మూతబరి పోవాలనుకుంటే నేను సైరన్లు వేసుకుని తిరగవచ్చు కదా. ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, మాజీ మంత్రులు మాజీ నాయకులు కూడా తిరుగుతారు. ఇక్కడ హైదరాబాద్లో ఎవరో సైరన్ వినబడతా ఉంటుంది, చుట్టాలు కూడా తిరుగుతూ ఉంటారు. అవైలబిలిటీ ఇట్ కుడ్ బి యాటిట్యూడ్, ఇట్ కుడ్ బి యాటిట్యూడ్, అది ఆరోగెన్స్ లాగా వీళ్ళు పోర్ట్రే చేయడానికి చూస్తారు. ఓకే, it is not arrogance, it could be attitude, it could be attitude. Okay, that too when I talk about my opponents, obviously I'll have to show some attitude. Okay, నేను నా కార్యకర్తలతోటి మా బీజేపీ టీం తోటి ఉన్నట్టు నేను టీఆర్ఎస్ వాళ్ళతో ఉండలేను కదా, ఆ టోన్లో మాట్లాడలేను కదా. ఓకే ఓకే, యాక్చువల్లీ యూట్యూబ్ స్పైసీ స్టఫ్ ఇవ్వాలి అని అంటే అట్లాంటి నాయకులు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారు అని అంటే అందులో కీలకమైన వ్యక్తుల్లో మీరు ఒకరు. అంటే మీరు మాట్లాడే మాటలు కానీ, నేను కొంచెం పాడ్కాస్ట్ లాగా నేను మిమ్మల్ని కొంచెం కాన్వర్స్ చేద్దామని మాట్లాడుతున్నాను, లైటర్ వేన్లో ఉంటుంది అది సబ్జెక్ట్, మరీ సీరియస్గా మాట్లాడడం కంటే. సో మీరు కొంచెం స్పైస్ని బిల్డ్ చేయడం కానీ, హెడ్లైన్ని తీసుకునే విధంగా మీ మాటలు ఉంటాయి స్ట్రైట్ ఫార్వర్డ్గా. అదే ఒకవేళ ఏమైనా ప్రాబ్లమాటిక్గా మీకు అనిపించిందా ఇక్కడ? అంటే మీ మొన్నటి కోరుట్ల ఫలితాలు కానీ, లేకపోతే ఓవరాల్గా మీ ప్రస్థానంలో కానీ, మీ రాజకీయ ప్రస్థానంలో కానీ మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, మీరు ఇందాక అంటున్న యాటిట్యూడ్ మీకు ఏమి ఇబ్బందిగా అనిపించట్లేదా? అట్లా మిమ్మల్ని దూరం చేయట్లేదు చాలా మందిని? నా ప్రజల దయ వల్ల, ఇందూరు పార్లమెంట్ ప్రజల దయ వల్ల నా పార్టీ నా ఎదుగుతూనే ఉన్నాం కదా. నేను మేము నెంబర్స్ ఇచ్చాను మీకు. ఇప్పుడు ఐఎమ్ స్పీకింగ్ ఇన్ రిజల్ట్స్, ఐ బిలీవ్ ఇన్ రిజల్ట్స్. ఓకే, డన్. 2018 రిజల్ట్, 2019 రిజల్ట్, లేదా 2020 మున్సిపాలిటీ రిజల్ట్స్, లేదా 2023 అసెంబ్లీ రిజల్ట్స్, నా పార్టీ పెరుగుతూనే ఉంది నిజామాబాద్ పార్లమెంట్లో, ఎక్కడ తగ్గల. నేను కొరుట్లకి వెళ్ళి కంటెస్ట్ చేయటం కూడా, నేను అనేక నాకు క్యాండిడేట్ ఎక్కడ వీక్ అనిపిస్తే నేను అక్కడ పోతాను. నేను ఎమ్మెల్యే అవ్వడానికో ఎంపీ అవ్వడానికో నేను రాలేదు, నేను మోడీని బలపరచడానికి వచ్చిన. నేను 2019లో ఎంపీ అవుతాను అనుకోలేదు నేను. ఓకే, కొట్లాడదాం చూద్దాంలే అని, మనం మోడీ గారు అంటే ఇష్టము, మోడీ మీద అభిమానంతో వచ్చినాము. 2017లో నేను బీజేపీ జాయిన్ అయినప్పుడు నా బంధువులు
నా ఫ్రెండ్స్ అయితే నాకు పిచ్చి పట్టిందన్నారు, లేదా నువ్వు ఇక్కడ పోయినవి ఏందన్నారు, మీ నాన్నగారు అక్కడ ఉన్నారన్నారు. దాని తర్వాత 2018లో బీజేపీ 92,000 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 3,70,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు టీఆర్ఎస్కి 5,60,000 ఓట్లు వచ్చినాయి అసెంబ్లీలో 2018లో నా నియోజకవర్గంలో. అప్పుడైతే నన్ను ఇంకా నువ్వు మొత్తం జడగొడుతున్నావు, డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, మీ నాన్నగారు సంపాదించిన గౌరవం అంతా పోగొడుతున్నావు అన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ నేను మొండేవాడిని, నాకు ఒక ఆయన ఇష్టమో నాయకుడు ఇష్టమో, నేను ఆయన కోసం కష్టపడతా ఉంటా. ఐ డోంట్ కేర్ అబౌట్ రిజల్ట్స్. ఓకే, నాకు ఇవాళ పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి, లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. నా నియోజకవర్గంలో బీజేపీ ఎక్కడ కూడా డిపాజిట్ పోవద్దు, ఎక్కడ కూడా వీక్ కావద్దు. సో ఐ చోస్ కొరుట్లా, వేర్ ఐ డెంట్ ఫైండ్ దర్ ఇస్ అ ఫార్మడబుల్ క్యాండిడేట్. దేర్ ఆల్సో వెరీ నారోలీ వీ లాస్ట్. అక్కడ కూడా పోయి మళ్ళీ ఒక స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి అని నేను అక్కడ నా ఎంత ప్రెషర్ ఉన్నా నథింగ్ డూయింగ్. ఐ డోంట్ కేర్ అబౌట్ ద రిజల్ట్. అదే నాకు అర్థం కావట్లేదు సీరియస్గా డబ్బులు పంచకపోవడం అనేది. అరే ఈ రోజున్న పాలిటిక్స్లో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలనంటే ప్రతి వ్యక్తి అయినా సరే ఎంతో కొంత పంచాలి, పంచకపోతే కష్టం అనే అభిప్రాయమే ఉంది కదా. ఈ అభిప్రాయం ప్రజల్లో ఉందండి. చాలా ప్లేసుల్లో ప్రజలు కూడా మాకు డబ్బులు ఇవ్వట్లేదని ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు మొన్న ఈ మధ్యనే. ఎందుకు ఇదివరకైతే ఆ ప్రశ్నకు నేను కూడా కాదండి ప్రజలు అట్లా లేరండి అనేవాడినేమో. టీఆర్ఎస్ని ఓడించడానికి కారణం ఏందండి? మెయిన్ రీజన్స్ ఏంది? వేరియస్ చాలా మెయిన్ రీజన్స్ ఏముంటాయి? వ్యతిరేకత ఉంది వాళ్ళ పట్ల, వాళ్ళ ఫ్యామిలీ రూల్, కరప్షన్, హై కరప్షన్. కరప్షన్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అహంకారము, కరప్షన్. ఓకే, సో ఒప్పుకుంటారా? కరప్షన్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ 3 రీజన్స్. కరెక్టే కదా. సో నాకున్న సమాచారం బట్టి నా నియోజకవర్గంలో పార్టీలకి పేర్లను తీసుకోను, పార్టీల పేర్లు కూడా తీసుకోను. 90 కోట్లు ఖర్చు పెట్టిన ఆయన ఉన్నాడు, 50 కోట్లు ఖర్చు పెట్టిన ఆయన ఉన్నాడు, 30 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఓకే, 30 నుంచి 90 కోట్ల మధ్యలో ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొందరు గెలిచిండ్రు, కొందరు ఓడినరు. ఖమ్మం లాంటి ప్రాంతంలో 5,000 రూపాయలు ఓటు ఇచ్చినని విన్నా, కనీసం 2,000 రూపాయలు ఓటు ఇచ్చినని విన్నా ఓటుకి. అంటే 100 కోట్లకు పైన ఖర్చు ప్రతి అసెంబ్లీలో. అక్కడ పెట్టిన వాళ్ళు ఎవరో మనం ఊహించుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో వాళ్ళు దేని మీద ప్రేమతో పెట్టి, రాహుల్ గాంధీ గారు ప్రేమతో పెట్టిరా? ఎవరి మీద ప్రేమతో పెట్టిర్రు? ఒక 500 కోట్లు ఖర్చు పెడితే ఖమ్మం జిల్లాలో, అంటే వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ వాట్ డూ పీపుల్ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దెమ్? రేపు ఆయన మంత్రి అవుతాడు, అయి ఉంటాడు. ఆయన చెడ్డోడు అంటలేను, ఆయన మంచోడే. నేను పేర్లు తీసుకోవట్లేదు, సౌమ్యుడే, మంచోడే. కానీ 500 కోట్లు పెట్టిన వాడిది ఏముంటుంది టార్గెట్? ఇంకో 1000 కోట్లు 2,000 కోట్లు సంపాదించాలి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ 500-600 కోట్లు పెట్టాలి కదా. సో 1000 కోట్లు సంపాదిస్తే మన ఇన్వెస్ట్మెంటే అయిపోయాయి. సో కనీసం 5x 10x. నేను ఏదో ప్రపంచంలో లేనిది నేను స్టార్ట్ చేయట్లేదండి. నాకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలు అన్నింటిలో బొండి 30-40 లక్షల్లో ఎమ్మెల్యే అయిపోతుంది. అవును, నేనే విన్నా. అదేంటి రాజస్థాన్ లాంటి స్టేట్లో అంట A+ గెలిచేవి అంటే ఖచ్చితంగా డబ్బులు పెడితే అయిపోతుంది అనుకున్న ప్లేసుల్లో కూడా 1 crore is maximum అని విన్నా. లావిష్ అదే అసలు ఇక్కడ మీరు 100 కోట్లతో పోల్చుకోవచ్చు. సర్పంచ్ పెడుతున్నాడు ₹1 కోటి ఉట్టిగా. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్లలో 50 లక్షలు, ₹1 కోటి అయిపోతాయి, ఈజీగా అయిపోతున్నాయి. 50 లక్షలు అంటే మినిమం అయిపోయింది. సో అక్కడ ఎమ్మెల్యే 30-40 లక్షల్లో అవుతుంది. 1 కోటి నుంచి 2 కోట్లలో మీకు ఎంపీ ఎలక్షన్ అయిపోతుంది. అక్కడ మీరు కరప్షన్ అవార్డు చేయాల్సిన అవసరం లేదు. అది చేస్తే ఏదో పెద్ద విషయంలా కనబడుతుంది. ఇక్కడ మీరు ఒక్క జిల్లాలో ఒక 6-7 సీట్లు గెలవడానికి 500 కోట్లు ఖర్చు పెడితే ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేయాలా వాళ్ళ దగ్గర నుంచి? కరప్షనే ఎక్స్పెక్ట్ చేయాలా? ఇప్పుడు కర్ణాటక నుంచి 100 కోట్లు లారీలు దొరికినాయి, 92 కోట్లు 93 కోట్లు దొరికినాయి. అక్కడ కర్ణాటకలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మినిస్టరు తెలంగాణకు పంపుతున్నాడు, ఆల్రెడీ కొన్ని పంపిండు. ఇది కూడా దారిలోనే ట్రక్కులు దొరికినాయి. ఎందుకు ఇస్తున్నాడు? ఎన్ని ఇచ్చి ఉంటాడు? 100 కోట్లు దొరికినాయి, ఎన్ని? కరెక్టే.
మన పక్క రాష్ట్రంలో 50 లక్షలు అయ్యేటప్పుడు ఇక్కడ 50 కోట్లు ఎందుకు అంట. అంటే కరెక్టే సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన ఎక్స్పెక్ట్ చేస్తే, ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు కరప్షన్ ఫ్రీ సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు సార్. ఇప్పుడు 15-20 ఏళ్లకెళ్ళి నేను జేపీ గారి మాటలు వింటున్నాను సార్. జయప్రకాష్ నారాయణ గారు ప్రతిసారి ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టకూడదు. నిజానికి ఆయన ఒక రకంగా ఇన్స్పిరేషనే. బట్ పాపం ఆయన అని ఎలక్షన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కదా పాలిటిక్స్ అంటే. ఇప్పుడు ఖచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే, పెట్టకపోతే కష్టమైన పరిస్థితి. ఐడియలిస్టిక్ గా మాట్లాడారు, ప్రాక్టికల్ గా మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేశారనేది నా ప్రశ్న. అసలు ఐడియలిస్టిక్ గా మాట్లాడడం అనేది చాలా విషయాలు మేము కూడా చెప్తాం. అన్ని ఓటు నమ్ముకోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అన్ని ఛానళ్లలో ప్రచారం జరుగుతుంది, అదే ఛానళ్ళకి డబ్బులు పోతాయి, అది వేరే విషయం. బట్ మీరు ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టమైన పని. అది మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేశారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లమా నిజమా కాదు? ఎక్స్పెరిమెంటెడ్. ఓకే, ఎక్స్పెరిమెంటెడ్. నా మీద విపరీతమైన ప్రెషర్ ఉంది. నిజంగా మంచలేదా? ఈవెన్ ప్రేక్షకులకు కూడా డౌట్ ఉంటుంది సార్. మీకు ఇవాళ రేపు ఏం తాగదండి. ఏం తాగుతుందండి ఇవాళ రేపు? పైసలు పంచితే తెలియదా? ఓకే, పైసలు పంచితే ఈజీగా తెలుస్తుంది. సో మీరు చిన్న సర్వే చేసుకుంటే తెలిసిపోతుంది. సో ఎమ్మెల్యేకి పంచలేదు సార్, ఎంపీ కూడా పంచరా? నేను పోయినసారి ఎంపీకి పంచలేదు, ఈసారి ఎమ్మెల్యేకి పంచలేదు. నేను దానికి విరుద్ధం. వెరీ నైస్. నేను డబ్బులు ఖర్చు పెట్టినా, నేను డబ్బులు ఖర్చు పెట్టకుండా నేను పార్టీ కోసం పెడతాము. ఓటు కొనడం అన్నది మంచి పద్ధతి కాదు. నేను నా కార్యకర్తలకి నా ఫౌండేషన్ ద్వారానే లక్షలు ఖర్చు పెడతాం. సో ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ని బలంగా నడిపించుకోవచ్చు. నేనేం ఖర్చు పెట్టక 6 ఏళ్లలో ఏం ఖర్చు పెట్టలేని అంటలేను. ఓకే, ఐ క్యాన్ అఫోర్డ్, నేను ఖర్చు పెడుతున్నా. పార్టీని పెంచినామా అంటే డెఫినెట్గా ఇలా రిజల్ట్స్ ఆర్ షోయింగ్. ఓకే. అండ్ నియోజకవర్గంలో ఎక్కువగా అరవింద్ గారు సామాన్యులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటారా అనేది ఒక ప్రశ్న ఉంది. అంటే ఎక్కువగా ఆయన నియోజకవర్గంలో తిరగరు అని ఒక ఆరోపణ చేస్తూ ఉంటారు మీ పైన. నిజమా? ఎక్కువ తిరగరా? అంటే లేదండి, అంటే నేను వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ ఎంపీస్ని. అఫ్ కోర్స్ మీడియా పరంగా బాగానే ఉంది. మీడియా ఫిజికలీ, మీడియాలో, గ్రౌండ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ ఎంపీస్. సో ఎనీహౌ టుడే యూ కెనాట్ రూల్ అవుట్ మీడియా, యూ కెనాట్ రూల్ అవుట్ సోషల్ మీడియా. ఎండ్ ఆఫ్ ద డే నేను మై ఇంపాక్ట్ ఆన్ మై సెగ్మెంట్ కుడ్ బి డెవలప్మెంట్ వైజ్, కుడ్ బి స్ట్రెంథనింగ్ ఆఫ్ ద పార్టీ వైజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఓవరాల్ ఇంపాక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రజలు నాకు ఓట్లు వేస్తున్నారండి. భారతీయ జనతా పార్టీకి అక్కడ ఓట్లు ఇదివరకు ఎప్పుడు వేయనంత ఓట్లు ఇవాళ వేస్తున్నారు. బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి ఈక్వల్గా ఓట్లు వేసారు. 850 గ్రామ పంచాయతీలు ఉంటాయి నాకు, 8 మున్సిపాలిటీలు ఉంటాయి, దాంట్లో కొన్ని 100 వార్డులు ఉంటాయి. మాకున్నది సంవత్సరంలో 6 నెలలు. 6 months అయితే మేము ఢిల్లీ కానీ వేరే కార్యక్రమాలు, పార్టీ ఇచ్చే కార్యాలు తిరుగుతాం. అందులో 2 సంవత్సరాలు ఈసారి కోవిడ్లో పోయినాయి, రెస్ట్రిక్టెడ్ మోడ్లో ఉన్నాము. సో వీలైనంత వరకు మనం తిరిగినాం. 800 గ్రామ పంచాయతీలు తిరగాలని రోజు ఒకటి తిరిగినా 850 రోజులు కావాలి. మాకు 2 సంవత్సరాలు కోవిడ్ తీసేస్తే 900 రోజులు, 1000 రోజులు మిగిలినాయి. ఆ 1000 రోజుల్లో కూడా 500 రోజులు నేను ఢిల్లీలోనో ఇంకొక వేరే రాష్ట్రంలోనూ ఉంటాం. కరెక్టే. సో మేము మీడియా, సోషల్ మీడియా వాడుకోక తప్పదు, వీలైనంత తిరుగుతాము. ప్లస్ ఎంపీలా ఉన్న సాధారణంగా ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఉన్నంత క్లోజ్నెస్ ఉండదు, ప్రాక్సిమిటీ తక్కువ ఉంటుంది ఎంపీకి. నేను ఒక్కడనే అక్కడ ఎంపీని అయిపోయినాను, నాకు ఎక్కడ కూడా ఎమ్మెల్యే లేకుండే. సో పాపం కార్యకర్తలు కానీ ప్రజలు కానీ దే ఎక్స్పెక్ట్ బీజేపీ ఎంపీ రావాలి కదా అని దే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అదే మాకు ఎమ్మెల్యేలు ఉంటే అంత రాదు. అదే మధ్యలో. సో నేనున్న ఫేజ్ అయితే ఉందో 2019-24 మాకు ఎమ్మెల్యే లేరు. సో ఎక్కడైనా అరవిందే ఒక్కడే. ఓకే. సో దీనివల్ల కొంచెం గ్యాప్ వస్తుంది. సో మీరు మీ ప్రశ్నలు కరెక్టే. మేము సర్వేలు చేసుకున్నా నా మీద వచ్చేది ఒకటి, నేను కొంచెం యారోగెంట్గా ఉంటా అన్నది. ఆ యారోగెంట్ కేవలం టీఆర్ఎస్ వాళ్ళకి కనబడుతుంది అట్లా, లేదా మేము టికెట్లు ఇయ్యని నాయకులు నా మీద అలిగిన వాళ్ళు అట్లా ప్రచారం చేస్తూ ఉంటారు. రెండోది తిరగలేదు అనటం కొంచెం నేను కూడా ఒప్పుకుంటాను, కొంత మార్కు సాధ్యం కూడా కాదు. యారోగెంట్ అయితే నేను అసలు ఒప్పుకోను. ఓకే. సో ఇప్పుడు మీ నెక్స్ట్, నేనేదో ఎంపీ పెద్ద నాయకున్నాను కూడా నేను సైరన్ గియ్యా సైరన్ వేసుకొని తిరుగుతా కదా, నా నియోజకవర్గం పోగానే అన్ని బంద్ అయిపోతాయి. ఓకే. కామన్ అన్ని వాహనాల లాగా నా వాహనాలు కూడా పోతాయి. ఓకే. నిజమే. ఇప్పుడు మీకున్న లెక్కలో జనరల్గా లాస్ట్ 2019 ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ కూతురు అక్కడ నిలబడింది, ఇది ఫస్ట్ లెక్క. ఆమె అప్పటికే ఎంపీ. సో కేసీఆర్ కూతురు వర్సెస్ అరవింద్,
అని ఒకటి మీరు క్రియేట్ చేయగలిగారు, మీరు గెలిచారు కూడా దాన్ని, ఆవిడని ఓడగొట్టారు. తర్వాత కాలంలో ఇప్పుడు మళ్ళీ కవిత నిజామాబాద్ నుంచే పోటీ చేస్తారా? కవితను అరెస్ట్ చేయడం అనే ఒక కాన్సెప్ట్తో తోటే భారతీయ జనతా పార్టీ కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఒక భావనలోకి తెలంగాణలో చాలా వరకు ఎక్కువ మందిని డ్రైవ్ చేయగలిగారు. అది ప్రతిపక్షాలు చేశాయా, లేకపోతే మీరు చేసుకున్నారా, లేకపోతే ప్రచారం అట్లయితే జరిగింది. కవితను అరెస్ట్ చేయకపోవడం అనేది కీలకమైన ఆస్పెక్ట్గా భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజల్లో ఒక చర్చలోకి వచ్చిన అంశం. సో సేమ్ కవిత మళ్ళీ ఇప్పుడు నిజామాబాద్ నుంచి పోటీ చేస్తుందని మీరు అనుకుంటారు? ఆల్రెడీ ఆమె సవాల్ కూడా చేసింది, మీరు ఎక్కడ నిలబడితే అక్కడ వచ్చి పోటీ చేస్తానని చెప్పి. సో మీ ఒపీనియన్ చెప్తారా దీని మీద? టీఆర్ఎస్ ఇష్టం అండి. ఇప్పుడు ఐ డోంట్ సీ టీఆర్ఎస్ యాజ్ అపోనెంట్. ఓకే, ఫార్ దేర్ అక్కడ కాంగ్రెస్ బీజేపీకి ఉంటుంది. ప్లస్ బీజేపీకి ఇంకొక విషయం చెప్తాను, ఇంకో స్టాటిస్టిక్స్ చెప్తాను మీకు. మాకు 8.5% వచ్చింది 2018లో. 2019లో 47-48% వచ్చింది. 40% ఓటు ఎక్కువ వచ్చింది మాకు 4 నెలల్లో. 8-9% రైతులు వేసుకున్నారు ఓట్లు. అసెంబ్లీకి అయిన పోలింగ్కి, పార్లమెంట్కి అయిన పోలింగ్కి దాదాపు 48-49% ప్రజలు క్రాస్ ఓటింగ్ చేశారు. నా 8% 48% అయింది. కరెక్టా? ఇండిపెండెన్స్కి 1-2% వచ్చింది, వాళ్ళకి 9% వచ్చింది. దాదాపు 48% ప్రజలు మోడీకి ఓటేశారు. ఓకే, ఇప్పుడు నేను ఈక్వల్గా ఉన్నా. ఓకే, మోడీ ఇమేజ్ ఇంకా పెరిగింది, అవును, బీజేపీ బలపడ్డది. ఇట్ ఈస్ అ నేషనల్ ఎలక్షన్. సో నేషనల్ ఎలక్షన్ కాబట్టి మీరే ఆలోచించుకోండి అని చెప్పి వదిలేస్తున్నారు. సో మీరు అంటే ఇప్పుడు అమ్మో పోటీ చేయాలా అని అనుకునేలాగా చేస్తున్నారు. ఓకే, నాకు ఒక ఎమ్మెల్యే లేకుండే, ఇవాళ నాకు 2 ఎమ్మెల్యేలు మాకు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అన్ని చోట్ల మాకు 3,70,000 ఓట్లు అంటే యావరేజ్గా 55,000 ఓట్లు వచ్చినాయి మాకు 7 నియోజకవర్గాలలో. ఓకే, సో ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఒక స్టార్ని మీరు ప్రొడ్యూస్ చేశారు ఆర్మూర్ నుంచి, రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే. ఆయన నిజంగా ఇప్పుడు ఎక్కడ పోయినా అని సోషల్ మీడియాలో వీటిల్లో విపరీతమైన యాక్టివ్గా కనబడుతున్నారు, మంచి ట్రాక్షన్ బిల్డ్ చేస్తున్నారు. మన నేషనల్ స్టబ్లో కూడా వారితో నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఒక మాట అన్నారు మీ గురించి, నేను ఏకలవ్యుడు లాగా అరవింద్ గారికి అని చెప్పారు. మీరు ఒక ఏకలవ్యుడు శిష్యుడిని కూడా తయారు చేసుకున్నారా? అయ్యో, అంటే రాకేష్ అంటే ఆయన అడిగితే నేను ఇప్పుడు ఆయన ఏకలవ్యుడు వేలు కోసి మనం ఇచ్చాడు, నేను ఇప్పుడు దేనికంటే దానికి సిద్ధం అని ఆయన మాట్లాడారు. అంటే చాలా ఇష్టంతో మాట్లాడారులేండి. చాలా ఏంటి అంత రాకేష్ రెడ్డి గారు సామాజికంగా, ఆర్థికంగా, సోషలీ ఆయన మాట్లాడే ధోరణి ఇవన్నీ కూడా నేను ముందు చూసుకున్నాను. ఆయన హీఈస్ ది లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రెడ్ శాండర్స్. లీగల్గా కూడా వెట్టింగ్ కూడా చేయించిన. టుడే ఐ కెన్ టెల్ యూ, రాకేష్ రెడ్డి గారు ఆయన స్వంతంగా ఆర్మూర్ నుంచి నిలబడి గెలిచిండు, ఆయన కొట్లాడి గెలిచిండు. ఇవాళ నేను మళ్ళీ చెప్తా, 2023 అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ వచ్చే వరకు రాకేష్ రెడ్డి మీద నయా పైసా కరప్షన్ ఛార్జ్ ఉండదు. హీ విల్ బి ఎ క్లీన్ పొలిటీషియన్. ఓకే, ఓకే, అండ్ హీ ఈజ్ ఎ హార్డ్ వర్కర్. ఓకే, ఆయన చాలా చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగిన ఆయన. సో ఆయనకు అన్ని రకాలుగా తెలిసిన ఆయన, ఇవాళ డబ్బు ఉండొచ్చు కానీ ఆయన చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన ఆయన. సో హీ హాజ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఈజ్ ఎ ఫైటర్. దెర్ ఆర్ మెనీ క్వాలిటీస్ అబౌట్ రాకేష్ రెడ్డి. ఆయన కొట్లాడిండు, గెలిచిండు. వాట్ ఐ కుడ్ డూ ఇస్ ఐ కుడ్ ఐడెంటిఫై ఎ క్యాండిడేట్. ఆయన రాగానే నేను ఆర్మూర్ వదిలి కొరట్లా కంటెస్ట్ చేద్దామని పోయినా. సో నాకు నేను పార్టీ ఎంత పెంచుకోవాలో అంత పెంచుకుంటామని. ఓకే, స్టేట్ పాలిటిక్స్కి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు నిజామాబాద్ వరకు నాది నేను చూసుకుంటున్నాను, బాగా చేస్తున్నాను అంటున్నారు. సో ఈ స్టేట్ పొలిటికల్ లీడర్స్ లెక్క తీస్తే బీజేపీలో కీలకమైన వ్యక్తుల జాబితాలో మీరు కూడా ఒకరు ఉన్నారు కాబట్టి, సో మీరు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి, స్టేట్ పాలిటిక్స్లో బీజేపీ ముఖ్యంగా మార్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? చూడండి, నేను చిన్న వ్యక్తిని బీజేపీని పోలిస్తే, బీజేపీ అయినా మహాసముద్రం. సముద్రం ఆ సిస్టంలో నడుస్తుంది. సిస్టమ్ దాటితే సముద్రం అల్లకల్లోలం అవుతుంది. అంత ఈజీగా ఉండదు. సముద్రం నడవాలంటే సిస్టంలోనే నడవాలా. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, 2023కి ప్రిపరేషన్ ఇవాళ నుంచే స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను కాంగ్రెస్ ఒక మహానాయకుని కొడుకుని. ఆయన అనేవాడు, కాంగ్రెస్ డజంట్ నీడ్ అవుట్ సైడ్ ఎనిమీ అని. సో
ప్రిపరేషన్ ఫర్ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ బై నౌ. అమిత్ షా గారు 2014 ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నాకు బాగా గుర్తుంది అది. నేను ఐ వాజ్ విత్ అనదర్ ఛానల్. 2014 ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ 2019 అని చెప్పారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను అప్పుడు ఇంకా రాజకీయాల్లో లేను. మీరు ఇంకా 2016లో వచ్చారు. సరే సార్, ఇప్పుడు సరే మార్చుకోవాల్సిన అంటే మీరు నేను చెప్పను అంటున్నారు, కానీ చాలా మంది చాలా అడ్వైజులు వస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే విపరీతమైన అడ్వైజులు ఉన్నాయి. ఎన్ని అడ్వైజులు అంటే ఇప్పుడు మామూలుగా మాట్లాడట్లేదు అందరూ కొన్ని అంశాలని. అంటే సోషల్ మీడియాలో కార్యకర్తలు లేకపోతే ఒక మోస్తరు తెలిసిన నాయకులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, అందరూ ఎవరికి వాళ్ళకు తోచిన అభిప్రాయాల్ని వాళ్ళు డమ్ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ గురించి మీరు ఇందాక ఎవరు బయట వాళ్ళు ఎనిమిస్ అక్కర్లేదు కాంగ్రెస్కి అన్నారని, అట్లాగే ఇప్పుడు బీజేపీకి కూడా ఉందేమో అనిపిస్తుంది. ఇందులోనే లోపలనే ఒకరినొకరు ఓడించుకోవడం, ఒకరినొకళ్ళు ఇబ్బంది పెట్టుకోవడం, ఒకరినొకళ్ళు టార్గెట్ చేసుకోవడము, ఇది ఇంటర్నల్గా డైరెక్ట్గానే జరుగుతోంది. డెఫినెట్లీ ఐ ఎక్స్పెక్ట్ సమ్ ఆన్సర్ ఫ్రమ్ యూ, ఇజంట్ ఇట్? So if anything is there, I'll share with my high command. I cannot tell on nationalist. Oh, Arvind, they are very nice. Arvind garu, correct. Okay, right. చివరిగా నిజామాబాద్ ప్రజలకు ఏం చెప్తారు? నేను ఇంకా చాలా ఇంటర్వ్యూలు చేయాల్సినవి ఉన్నాయి, మీ దగ్గరకు వచ్చి నేను కొంచెం గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నిజామాబాద్ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం లేదా సూచన ఏంటి అని ఉందా? నిజామాబాద్ ప్రజలకి వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ ఓటర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మనం సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అయితే మనము రిక్వెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు 48% నరేంద్ర మోదీ గారికి ఓటెత్తారని అనుకోలే కదా, వాళ్ళు వేసిండ్రు. దే నో మోడీ ఈజ్ ద రైట్ మ్యాన్ టు రూల్ ద కంట్రీ అని. ఇవాళ కూడా చూడండి, ఇంకా విల్ గో వన్ స్టెప్ అహెడ్. మోదీ గారికి ఎట్లా మనం అభిమానులమే, మెజారిటీ మనం మోడీ గారికి ఓటేస్తాం. ఇంకోటి, మోడీ గారి పాలన ఇక్కడ రావాలంటే ఎక్కడో ఒక చోట ఈ 100 కోట్ల సంస్కృతి, 1000 కోట్ల ఎలక్షన్లు కొట్లాడే సంస్కృతి, ఇవన్నీ బ్రేక్ అవ్వాలా. లేకపోతే సిస్టమ్ చేంజ్ కాదు. ఇక్కడ మోడీ గారి సిస్టమ్ ఎప్పుడు రాదు. ఇక్కడ సౌత్ ఇండియాలో కేరళకి వెళ్ళండి, మళ్ళీ 30-40 లక్షల అసెంబ్లీ ఎలక్షన్ అయిపోతుంది. కేరళ ఇస్ పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా కదా. ద ప్రాబ్లమ్ లైస్ విత్ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక. దట్స్ ఆల్. ఇట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్. మార్చుకోవచ్చు. ఇక్కడ రీజనల్ పార్టీస్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉండి రీజనల్ పార్టీసు కొంచెం చెడగొట్టిన మాట వాస్తవమే. కానీ ఇవాళ మనము ట్రాన్స్ఫర్మేషన్ కావాలనుకుంటే సమాజంలో మార్పు అన్నది ఎక్కడో మొదలు కావాలా, దీన్ని పికప్ చేయాలా. ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ, పర్టికులర్ డాక్టర్స్, అడ్వకేట్స్, ఆల్ దీస్ టీచర్స్, ఆల్ దీస్ ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ, దే హ్యావ్ టు టేక్ ఇట్ అప్ అండ్ టాక్ సీరియస్లీ. ఎక్కడ పోయినా డిస్కషన్స్ పెంచాలా. మీలాంటి ఛానల్స్లో కూడా డిబేట్స్ ఇవే కావాలా. సింపుల్గా 500 కోట్లు ఖమ్మంలో ఒక వ్యక్తి ఖర్చు పెడితే, నా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి 90 కోట్లు ఖర్చు పెడితే, తెల్లారు లేస్తే పైసలు సంపాదించుకోకుంటే ఏం చేస్తారు? కమిషన్లు తీసుకోకుంటే పెద్ద ప్రాజెక్టులలో కాళేశ్వరాలు మునిగిపోతున్నాయండి. తెలంగాణ సమాజం ఇప్పుడు కూడా కన్ను తెరవకపోతే ఎట్లా? 1,00,000 కోట్ల మీ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టు మునిగిపోయింది. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఏమైనా న్యూక్లియర్ బాంబు పడుతుందా? దీనికంటే ఎక్కువ ఏం కావాలి? ఇంకా మీకు 1,00,000 కోట్ల ప్రాజెక్టు మునిగింది. రైట్, కరెక్టే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ 2019 ఎలక్షన్స్కి పసుపు బోర్డు బాండ్ పేపర్ తీసుకొచ్చారు. ఈసారి 2024కి ఏమన్నా ఉందా అట్లాంటిది? ఏమంటారు, రాయమంటారా? ఏ బాండ్ పేపర్? నేను ఎందుకు రాశానంటే, ఒకటి, I want to keep myself active on my toes always. So something tough అన్నది కమిట్ చేద్దాము. కొందరు ఈత నేర్చుకొని దుంకుతారు, కొందరు దుంకినాక ఈత నేర్చుకుంటారు. ప్రజల మధ్యలో కమిట్ చేద్దాము. ఆ ప్రెషర్ ఉంటుంది కదా మనకు. సో వీఆర్ ఆల్వేస్ ఎట్ ఇట్. ఓకే, ట్రై చేద్దాము. రైట్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్టైల్ కంటిన్యూ చేయండి. నిజంగా ఏమన్నా ప్రజలు అనుకున్నా అది ఏమన్నా ఉంటే కనుక దట్ ఓవర్కమ్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. సో చూసారు కదా, ఇది అరవింద్ ధర్మపురి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఏదైనా నెగటివ్ అంశాల గురించి నేను ఈ డిస్కషన్లో నేను ఎక్కువగా తీసుకోలేదేమో. యాక్చువల్లీ అరవింద్ ధర్మపురి గారు చాలా పాజిటివ్ దృక్పథంతో ఎలక్షన్స్ కొట్లాడుతూ ఉన్నారు. 2019లో అదే కనిపించింది, 2023, 2024 మనం అదే చూస్తూ ఉన్నాం. అరవింద్ ధర్మపురి ఈ ఎలక్షన్స్లో కూడా తన మార్క్ని అలాగే వేస్తారా, అండ్ ఎంత భారీ స్థాయిలో ఆయన విజయం సాధిస్తారు, ఇవన్నీ
తెలుసుకోవాల్సిన విషయాలు. అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. అండ్ అరవింద్ గారిని ఏమైనా అడగాలనుకుంటే కూడా కీలకమైన ప్రశ్నలు ఉంటే అడగండి. సో నేను ఆయన ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్స్ అలాట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.